ఈ వీడియోలో మనం బోటి కర్రీ ఎలా చేసుకోవాలి, అలాగే దానిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో క్లియర్గా చూద్దాం. క్లీన్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వేడి నీళ్ళు సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వేడి నీళ్ళలో ఇలా దీన్ని బొంత అంటారు కదండి, దీనిని అలా వేడి నీళ్ళలో ముంచి ఇలా చాకుతో ఈజీగా పోతుందండి. ఇలా ట్రై చేయండి. ఈ విధంగా చాకుతో పైన మనకు నల్లగా కనిపిస్తుంది కదండి, దాన్ని మొత్తం ఇలా తీసుకోవాలి. ఈ విధంగా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు పేగులు, అవే పైపులు అండి, వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. వీటిని కూడా వేడి నీళ్ళల్లో వేసి ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేళ్ళ మధ్యలో తీడుతూ ఉండాలి. అలా తీడుతూ ఉన్నప్పుడు పేగులో ఉండే కచర మొత్తం అలా వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే బాగా హార్డ్గా ఉందండి, ఈజీగా కట్ అవ్వడం లేదు. మెల్లగా కట్ చేసుకోండి. అబ్బాకు నువ్వు గది కట్ చెప్తే ఎందుకు చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. అవునా, ఏమో చిన్న సన్న చిన్న ఇలా మొత్తంని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వండే విధానం చూద్దాం. దీనికోసం కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసి ఓల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా కొత్తిమీర, పుదీనా వేస్తే ఆ ఫ్లేవరే వేరండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బోటిని ఇందులో వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. మళ్ళీ నూనె పోసి ఫ్రై అయ్యా. నేనైతే ఈ బోటి కర్రీలోకి ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయలేదండి, అందులోనే వాటర్ అంతా ఊరిపోయాయి, అవే సరిపోయాయి. ఇలా బోటి కుక్ అయిన తర్వాత మనకి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన కారం కొంచెం కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టుకొని 10 నుంచి 15 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా విజిల్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఎంత చక్కగా ఉందండి బోటి కర్రీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి.